హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ప్లేట్లో ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదేంటో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేద్దాం. సో ఇవాళైతే చికెన్ పకోడీ అనే స్పెషల్ అయితే మనం చేసుకోబోతున్నాము. దాని తయారీ విధానం ఏంటో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా అయితే చికెన్ అయితే మీడియం సైజు పీసెస్తో కట్ చేసుకున్న చికెన్ అయితే తెచ్చుకోవాలి. అంత బోన్ అనే ఉండకూడదు, బోన్లెస్తోనే. సో ముందుగా అదైతే ఒక పెద్ద బౌల్లోకి అయితే వెల్లడిపుగా ఉండే దాంట్లో వేసేసుకొని, దాంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేయాలి. అలాగే కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్, కోప్రా పౌడరు, అన్ని స్పైసెస్ అయితే స్పైసెస్ అయితే మాత్రం ముందుగా చికెన్లోకి అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకున్నాక తప్పకుండా అన్నీ వేసిన తర్వాత బాగా అయితే మిక్సీ చేసుకోవాలి మనం. సో ఇదైతే అప్పటికప్పుడు సింపుల్గా స్నాక్స్గా తినొచ్చు. ఎప్పుడన్నా మనం రసం కానీ పప్పు ఏది పెట్టుకున్నా కూడా దాంట్లోకి మంచింగ్ లాగా కూడా తినొచ్చు. సూపర్ అండ్ ఈజీ టేస్టీ ఉంటుంది. సో లెమన్ కూడా పిండేస్తున్నాను నేను. దీంట్లో లెమన్ పిండేస్తే ఏంటంటే ఆ సిట్రస్ వల్ల స్పైసీగా జ్యూసీగా అనేది మనకి చికెన్ పకోడీ వస్తుంది. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసాను. సో ఇప్పుడైతే మొత్తం అంతా బాగా అన్నీ వేసిన స్పైసెస్ పౌడర్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓపెన్గా ఉండే బౌల్ అయితే ఏంటంటే అన్నీ మిక్స్ అయిపోతాయి. మనకి మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ఈ స్నాక్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. సో కొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ మాత్రం ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే దానివల్ల ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుందని వేస్తారు కానీ విరిగిపోతుంది. పీసెస్గా ఆయిల్లో అంతా ఇదైపోతుంది అన్నమాట. సో క్వాంటిటీని బట్టే తీసుకోవాలి. సో తర్వాత బేసన్ పౌడర్ అయితే ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మనం చికెన్ని పట్టి అవన్నీ యాడ్ చేసుకోవాలి. మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ బేసన్ కానీ. సో ఇప్పుడు కూడా మళ్ళీ అవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా అయితే బాగా మనం మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలి, గరిటె కానీ ఏది కూడా పెట్టకూడదు అన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మొత్తం మిక్స్ అయిపోతుందో. ఇలా ఏంటంటే పీస్కి బాగా పట్టేస్తుంది. సో బాగా చాలాసేపు అయితే మాత్రం కింద నుంచి మొత్తం అంతా ప్రతి ఒక్క పీస్కి మిక్స్ అయ్యేటట్టుగా బాగా చాలాసేపు అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే మాత్రం తప్పకుండా ఎగ్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఎగ్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ముక్క కూడా ఏమవుతుందంటే పీస్ కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే లోపల ఉడకకుండానే పైన ఉడికిపోతుంది, మాడిపోతుందని మనం తీసేస్తుంటాము. అలా కాకుండా ఇలా ఎగ్ కానీ వేసుకొని, పెరుగు అలవాటు ఉంటే పెరుగు కూడా తప్పకుండా వేసుకుంటారు చాలామంది. కానీ పెరుగు అనేది మేము ఎవరమే తినము కాబట్టి పెరుగు అవాయిడ్ చేస్తున్నాను. మీరు తినేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా తినొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిలే యూజ్ చేస్తున్నాను, లేదా గీ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం అన్నీ వెక్కలు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కాజు అయితే పీసెస్గా చేసి కాజు కూడా యాడ్ చేసి. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు బౌల్ అయితే పైన లిడ్ ఒకటి కవర్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే మాత్రం మనం పక్కన పెట్టేసుకోవాలి. తప్పకుండా 1/2 అవర్ అప్పుడు యాడ్ చేసినవన్నీ పడతాయి. సో ఇప్పుడైతే బాగా మనము 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు రెడీ పెట్టేసాము. మూగుళ్ళు ఆయిల్ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే క్రిస్పీగా రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.